తెలంగాణ రాజకీయాల్లో నాయకుల వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్లే చేసిన స్ట్రాటజీ వర్కౌట్ కావడం, బీఆర్ఎస్లోని 10 మంది ఎమ్మెల్యేలు హస్తంకోటికి చేరిపోవడం జరిగిపోయాయి. ఇక్కడి వరకు కథ పర్వాలేదనిపించినా కాంగ్రెస్లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారి వల్ల రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక బీఆర్ఎస్ నుండి పార్టీ మారిన సదరు ఎమ్మెల్యే పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు? ఇటీవల ఎమ్మెల్యే పార్టీకి వ్యతిరేకంగా లేవనెత్తిన అంశాలేంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్న దానం నాగేందర్ 2014 ఎన్నికల తర్వాత గులాబీ గూటికి చేరుకున్నారు. 2014 నుండి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కారు పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికార కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పార్టీలో అంతర్గతంగా ఏర్పడిన రాజకీయ పరిణామాల వల్ల కావచ్చు, లేదా ఆయనకు పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల అయి ఉండొచ్చు. గత కొంతకాలం నుండి అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పి మాట్లాడుతున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో హైడ్రా పనులను తనకు ఏమాత్రం సమాచారం అందించకుండా నిర్వహిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ని హెచ్చరించారు. 3 నెలల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్లో ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహణకు కేటీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని, దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుందని ప్రశంసించారు. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారు అంటూ ఎండగడుతుంటే, అధికార పార్టీలో ఉన్న దానం నాగేందర్ కేటీఆర్ని ఆకాశానికి ఎత్తడం పార్టీకి మింగుడు పడని విషయమే. ఇదిలా ఉండగా తాజాగా దానం నాగేందర్ మాట్లాడుతూ ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సీక్వెల్ జూబ్లీ వేడుకలకు భారీగా ప్రజలు తరలి వస్తారని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ని చూడడానికి వస్తారని, ఆ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారని యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని దానం తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న చీఫ్ సెక్రటరీ శాంతికుమారి టోటల్ కెరీర్లో మచ్చలేని అధికారిగా ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్సియు భూములపై తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం ఆమె సుప్రీంకోర్టుతో చివాట్లు తినాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. దానం అక్కడితో ఆకుండా స్మితా సబర్వాల్ ట్వీట్పై కూడా దానం స్పందించారు. హెచ్సియు వివాదంపై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ రీట్వీట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని, హెచ్సియు భూములు అటవీని తలపించేలా ఉన్నాయని, అక్కడ జీవ వైవిధ్యం నేలపై ఉన్న కారణంగా ఆ అడవులను నరకొద్దని ఆమె తన అభిప్రాయాన్ని తెలిపిందని దానం ఆమెను వెనకేసుకొచ్చారు. అయితే దానం కాంగ్రెస్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో అధికార పార్టీ గందరగోళానికి గురవుతుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తుండడంతో తీర్పు బీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో తిరిగి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని, అందుకే దానం అలా మాట్లాడుతున్నారని విశ్లేషణలు వినబడుతున్నాయి.